మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు దేని మీద అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే వీళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా అనేది మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండి, హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ పొలాస జగిత్యాల నుంచి వచ్చాము. అసలు ఇప్పుడు దేని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇది మా సెమిస్టర్ వర్క్. బిఎస్సీ అగ్రికల్చర్ 8 సెమిస్టర్స్ లో 8th సెమిస్టర్ రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్. అగ్రికల్చర్ వర్క్ రూరల్ ఏరియాస్ లో ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం మమ్మల్ని విలేజెస్ కి అలాట్ చేస్తారు. స్టూడెంట్స్ ఒక్కొక్క గ్రూప్, ఒక్కొక్క విలేజ్, ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క విలేజ్ కవర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడికి ఎంత మంది వచ్చారు? ఇక్కడికి మేము 5 members వచ్చారు. ఎన్ని మంత్స్ అవుతుందంటే? జనవరిలో వచ్చినాము, మే వరకు ఉంటాం. ఒక కంప్లీట్ సెమిస్టర్ పీరియడ్ విలేజ్ లోనే ఉంటుంది. ఓన్లీ 6 months ఉంటుంది. 6 months ఆల్రెడీ కంప్లీట్ గా ఒక పని అదంతా అయిపోయే వరకు ఉంటారా? ఇక్కడ స్టే చేస్తారు. ఇక్కడే స్టే చేస్తారు. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము వచ్చిన day 1 నుంచి సర్పంచ్ గారు గానీ, సెక్రటేరియట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మేము అడిగినా, మా ఎకడమిక్స్ పరంగా అయినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మాకు టైం గా ఇచ్చేవారు. ఏ హెల్ప్ అయినా చేసేవారు. ఇంకా విలేజ్ లో ఫార్మర్స్ కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకునేవారు. మేము వర్క్స్ కోసం ఫీల్డ్ కి వెళ్ళినా మాకు బాగా సపోర్ట్ చేసేవారు. ఏ వర్క్ అయినా మాకు దగ్గరుండి చూపించేవాళ్ళు, మాకు నేర్పించేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా దగ్గర నుంచి అడిగి తీసుకునేవారు. ఇప్పుడు ఊరి ప్రజలు కూడా మీతో బాగుంటారు, చాలా సపోర్ట్ చేస్తారు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ మెంబర్ ని ఇచ్చిపెట్టొచ్చి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం మిస్ అవుతారు కదా ఫ్యామిలీని? అయితే ఖచ్చితంగా మిస్ అవుతాం. కానీ ఇక్కడ ఒక కొత్త ఏరియాలో ఉండి అగ్రికల్చర్ ని బాగా కాలేజ్ లో చూసిన దానికి, రూరల్ ఏరియాస్ లో చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. మేము అప్పటికిప్పటికి కొంచెం బెటర్ అయినాం. వర్క్స్ కూడా కొంచెం బాగా చేయగలుగుతున్నాం. అంత కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది. మాకు ఎక్స్పీరియన్స్ మేము నేర్చుకోవడం కోసమే మమ్మల్ని ఇక్కడికి పంపించినట్టు. ఫార్మర్స్ కి ఇంకేమన్నా వాళ్ళకేమన్నా కావాలంటే మేము మా సార్ వాళ్ళకు కావాల్సిందేమో మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా. ఉంటాయి. ఎందుకంటే మీరు చదువుకున్నారు, వాళ్ళు చదువుకోని వాళ్ళు. ఇక నిజం చెప్పాలంటే వాళ్ళకి ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ కోసం మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మీరు ట్రైన్ తీసుకుంటా ఉంటే? ఎందుకంటే వాళ్ళు సీనియర్స్, మనం జూనియర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రాక్టికల్ గా చాలా నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. బుక్ లో చదివిన దానికి, మేము చేసి చూసిన దానికి కొంచెం చాలా వేరియేషన్, ఎక్కువ తెలుసుకున్నట్లు ఉంది. ఇంకా ఫార్మర్స్ కూడా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి అంటే కూడా మేము మా సైంటిస్ట్ సార్ వాళ్ళకి అడిగి వాళ్ళకి తెలియజేయడం, ఆ ఫీల్ అనేది కొంచెం బాగుంటది. యాజ్ ఎ స్టూడెంట్ గా మా వర్క్ అనేది ఇక్కడ మేము చెప్పింది కానీ, మా సార్ వాళ్ళకి సజెస్ట్ చేసింది కానీ, ఆ ప్రోగ్రెస్ చూడడం కానీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతవరకు స్టడీ చేశారు? బిఎస్సీ అగ్రికల్చర్ 4 years 8 సెమిస్టర్స్. ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్. ఇక్కడ ఈ సెమిస్టర్ వరకు కంప్లీట్ అయిపోతే కంప్లీట్ గా మా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. పేరు? వీక్షిత అండి. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఎలా ఉంటుందో విలేజ్, అంటే ఎప్పుడు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు మంచిగా రిసీవ్ చేసుకొని, ఫార్మర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. సర్పంచ్ గారికి, అందరికి, మా ఫార్మర్స్ కి కూడా అందరికి థ్యాంక్స్. ఈ విలేజ్ నుంచి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాం మేము ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా. ఇప్పుడు మీరు 5 పొలాస గ్రామంలో? అవునవును. ఇలానే ఇంకా వేరే విలేజెస్ లో కూడా మా ఇలానే స్టూడెంట్స్ ఉన్నారు. 5 members 4 members అట్లా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మీరు ఉంటున్నారు, ఒక 5 ఇక్కడికి వచ్చి మీరు ట్రైన్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలా ఉంది ఊరి వాతావరణం? అసలు ఓకే, పర్వాలేదు, అలవాటు అయిపోయింది, మంచిగా ఉంది. అందరు కూడా బాగుంటారు, అందరు కలిసి కట్టుగా ఉంటారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాడు పేరెంట్స్ చూసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది వేరే ఉంటుంది. ఇక్కడికి వచ్చి చిన్న ప్రాబ్లం అయినా కూడా మనం చెప్పుకోలేం కాబట్టి, ఇప్పుడు మీరే చెప్పుకుంటారు కాబట్టి మన ప్రాబ్లం అయినా రియాక్ట్ అవుతారా? చాలా రియాక్ట్ అవుతారు, చాలా హెల్ప్ చేస్తారు అంకుల్ కూడా. ఇప్పుడు మేము ఉంటున్నాం అంటే రెంట్ కే ఉంటాం, అయినా కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు, అవన్నీ కూడా చూసుకుంటారు మా ఫార్మర్స్ కూడా. చాలా హెల్ప్ చేస్తారు అందరు కూడా. మరిపల్లిలో ఒక మంచి విలేజ్, మంచి విలేజ్ వాతావరణం కూడా బాగుంది. అసలు పల్లెటూరుకి సిటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది మా యూనిఫామ్, ఇది నా డ్రెస్ కోడ్. అదే డ్రెస్ కోడ్. ఓకే అండి, థ్యాంక్ యూ.